ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు 2029లో పాత ప్రభుత్వాలు వస్తాయని అపోహలు ఉన్నాయి, నేను రానివ్వను, నేను 15 ఏళ్ళ కూటమితో కలిసి ఉంటాను అంటున్నారు. అది ప్రజల అభిప్రాయం కదా. మరి ఆ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం అనవసరం అండి. ఆయనకి ఏం రాజకీయం తెలియదు. ఇప్పుడు కులం గురించి ఎత్తుకొచ్చి గెలిచాడు, ఇవాళ ఆ కులానికే న్యాయం చేయలేకపోతున్నాడు. ఇంకా ఆయన గురించి ఏం మాట్లాడతాం? ఏదైనా కొంచెం వచ్చినప్పుడు ప్రజల్లో ఉంటున్నారా, లేకపోతే ఏదైనా స్క్రిప్ట్ పట్టుకుని వస్తున్నారా? ఉంటున్నారు. మన అదే హైదరాబాద్లో ఇక్కడికి వెళ్ళి ఫ్లైట్లో తిరుగుతున్నారుగా, ఆ గాలిలో తీసి ఫోటోలు తీసుకుంటున్నారు కదా, అదే ఉండడం జనాల్లో. అంతకుముందు వచ్చి ఊగిపోయాడు అని, ఇప్పుడు అదేం లేదు. మరి మొన్న కోనసీమ పర్యటనలో అనడం జరిగింది, నేను అదేంటి ఒక సమస్య మాకు వారసత్వంగా వచ్చింది, గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మేము బజ్జలం అవుతామంటున్నారు. ఆల్రెడీ 18 నెలలు అయింది కాబట్టి తీర్చలేని సమస్యలు తీర్చలేని సమస్యలు ఎట్ట అవుతాయండి? జగన్ తీర్చలేదా? మొన్న బస్సు యాక్సిడెంట్ అయింది, ₹1 కోటి కాడికి ఇచ్చారు. ఈయనేమిచ్చాడు? 2 లక్షల. 2 లక్షలకి ₹1 కోటికి ఏమన్నా సంబంధం ఉందా అసలు? అలాగే దేని తీరుతున్నాడు పవన్ కళ్యాణ్? దేన్ని ప్రశ్నిస్తున్నాడు? ఏది చేయలేడు. అయ్యి మాటలు అంతవరకే, జనాల్లో ముందుకెళ్ళే మాటలు తప్ప. 2024లో మళ్ళీ ఏ విధంగా అయితే గెలిచారో ఆ విధంగా మీ మెజారిటీ తెప్పించుకోవాలన్నా కానీ ఈసారి రాదు. అంటే ప్రజాదరణ నిజంగా ప్రజల్లో ఉంది వేరంటారు. అంతే కదా. అసలు ఆయనకి ఆదరణ అనేది లేదు. మన కులం అనేది రెచ్చగొట్టి గెలవకపోతే, ఆ కూటమితో కలవకపోతే ఒక్క సీటు కూడా రాదు. మరి ఎలా సార్? స్థానిక ఎన్నికలు ఉన్నాయి త్వరలో, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఒక పక్క అందినోళ్ళు అందినాయి అంటున్నారు, అందనోళ్ళు అందలేదు అంటున్నారు. కాబట్టి ఒపీనియన్ వాళ్ళకే వదిలేద్దాం. ఎలా ఉంటుంది అంటారు? అంటే స్టేట్లో ఏదుంటే అదే అనే స్థానిక ఎన్నికలు అంటే పైన ఏదైతే ఉందో దాన్ని బట్టే ముందుకెళ్తారు తప్ప వాళ్ళేదో ఇప్పుడు పైన జగన్ ఉన్నాడు, జగన్ గెలిచాడు, ఇక్కడ గెలుస్తాడా? ఒకవేళ సపోజ్ ఇక్కడ జగన్ పైన నిల్చున్న వాళ్ళు ఎవరన్నా గెలిచారు అనుకో, పైనుంచి ఏమైనా పథకాలు వస్తారా? కనీసం ఆ ప్రెసిడెంట్ గెలిచాడు అంత పేరుకి తప్ప అక్కడికి ఏమీ రావు, వాడి తరపున చేయడానికి ఏమీ రావు. మన పక్కన ఉన్న అమరావతి వల్ల కొద్దిగా రియల్ ఎస్టేట్ ఏమైనా కనపడుతుందా? అమరావతి అంటే అమరావతి వాళ్ళకి ఇక్కడికే లాభం అండి, మిగతా వాళ్ళకి వీళ్ళకి లాభం ఉందా? అంటే 2వ దశ 3వ దశ ల్యాండ్ పూలింగ్ కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇస్తారు అంటే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదని పాపం వాళ్ళు అయోమయంలో ఉన్నారు. క్లారిటీ ఇచ్చినప్పటికీ ఏదైతే మా ముందుకి అధికారులు వచ్చి చెప్తే మేము నెక్స్ట్ సిద్ధం అవుతామని రైతులు అంటున్నారు కదా. సిద్ధం అవుతాం అంటే అండి, అది జరిగిన తర్వాత జరిగింది అనుకోవడమే. అవి జరిగే ఏం కాదు. ఇప్పుడు ఎన్నో చెప్పాడు చంద్రబాబు ఇంతకుముందు, ఏదన్నా చేశాడా? ఎట్లాగే ముందుకి సర్దుకుంటా వెళ్ళిపోతాడే తప్ప ముందుకి నడిపించే రాజకీయం ఏం కనిపించట్లా. మీ ఒపీనియన్ ప్రకారం 2029 ఎలా ఉంటుంది? 2029 జగన్ కంపల్సరీ వస్తాడండి. ఎందుకంటే ఏం జరుగుతుంది అనేది జనాలు కూడా ఇప్పుడు అసలు ఆయన జగన్ గారు ఓడిపోవడం కూడా ఆయనకి మంచిది, ప్లస్ ఆయనకి. ఎందుకంటే ఆయన ఏంటి వీళ్ళు ఏంటి అనేది డిఫరెన్స్ చాలా బాగా కనబడుతుంది. వ్యతిరేకత అనేది కూటమి మీద చాలా ఉంది. ఈసారి అది 2029లో చూపిస్తారు జనం. డెవలప్మెంట్ చూశారు. గతంలో ఏంటంటే సంక్షేమ పథకాలు గ్రామ స్థాయి డెవలప్మెంట్ అప్పుడు ఉండేది. ఇప్పుడు ఏంటంటే అంతర్జాతీయంగా మన అమరావతిని చూపించాలనే విధానంలో ఇటు వెళ్తున్నారు. ముందు కొంతమంది ఏమంటున్నారంటే తినడానికి లేదు కానీ మేసాలకు సంబంధించిన నూనె అనే కాన్సెప్ట్ ఒకళ్ళంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఏమనడానికంటే వీళ్ళు ఇంతకుముందు గత ప్రభుత్వం చేసింది, మన వైసీపీ వాళ్ళు ఏదైతే చేశారో అదే పథకాల్లో ముందుకెళ్తున్నారు తప్ప వాళ్ళు కొత్తగా ఏమీ చేయట్లేదు. ఆ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అనేది వాళ్ళు చేసినవన్నీ బయటకు చెప్పుకోలేదు. ఆ రోజున వాళ్ళు చేసిన మైనస్ అల్లా అదే, వాళ్ళు చేసిన పథకాలన్నీ బయటకు చెప్పుకోకుండా ప్రజలకి మనం ఏం చేస్తున్నాం అనేది తెలుసుకుంటారు అని అనుకున్నారు. కానీ వీళ్ళు అలా కాదు. టీడీపీ కూటమి ప్రభుత్వం అనేది అలా కాదు. వీళ్ళు చేసినవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి మేము చేసామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మొన్న ఓపెన్ చేసిన వైజాగ్లో అది ఎట్లా ఎవరు చేసింది? అది ఇప్పుడు దానికేమో తెలుగుదేశం పసుపు జెండాలు కట్టేసేసి వాళ్ళు ఓపెన్ చేశారు. ఇదే విధానంలో చూసుకుంటే గతంలో ఆరోగ్యశ్రీ సేవలు నిరంతరాయంగా సాగాయి. ఇప్పుడు చూసుకుంటేనే నిర్వీర్యమైన కొంతమంది అంటున్నారు. నిజంగా అసలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు లేవుగా. ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎంతో బిజీగా ఉండే హాస్పిటల్స్ ఒక సామాన్యుడు వెళ్ళలేక ఏ హాస్పిటల్ చూసినా సరే సెన్సేషన్ లేదు వాళ్ళకి. ఇది డబ్బులు పెట్టి చూపించుకునే వాళ్ళే తప్ప ఆరోగ్యశ్రీ పథకం మీద సామాన్యుడు చూపించుకునే అంత అవకాశం లేదు. అట్లా అయిపోయింది ఈ రోజున. ఒక విషయం చెప్పాలంటే, అడగాలి అంటే కనుక నిజంగా నిబద్ధత గల నాయకుల్లో మాజీ ముఖ్యమంత్రి గారు బయటకు వస్తే జనం ఎక్కువ వస్తున్నారో, ఇప్పుడు ప్రెసిడెంట్ ఉప ముఖ్యమంత్రి గారు వస్తే ఎక్కువ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన దసరా టైంలో దీపావళి టైంలో మన బీసెంట్ రోడ్లో తిరిగారు. నాకు తెలిసి అయితే ఒక్క మనిషి కనబడలే. నేను అక్కడే ఉన్నా, ఒక మనిషి కనబడలే. మరి జగన్ గారు వస్తే తండోపు తండాలు పోతున్నారు. అది ఆదరణ చూస్తామే కానీ
ఓట్లలో గెలిచారా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఏం చేశారు? ఓట్లు తప్పు జరిగింది అని అన్నాడు. తెలుగుదేశం మీద ఎందుకు చూపిట్లా? వీళ్ళు చేయలేదా? ఎవరికి తెలియన ఇది అట్లాగే సంక్షేమ పథకాలు మేము అందించినంత భారీ బడ్జెట్లు ఎవరు అందించలేదు అంటున్నారు. కానీ అవే పేర్లు కొంచెం రిలేటివ్గా ఉన్నాయని జనాభిప్రాయం. మీరేమంటారు? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇంతకు ముందు ఎందుకు చేయలే? 9 సంవత్సరాలు గెలిచినప్పుడు ఎందుకు చేయలేదు? 2019 ముందు గెలిచినప్పుడు ఎందుకు చేయలే? జగన్ గారు వచ్చిన తర్వాత మీకు మెలకు వచ్చిందా? 40 సంవత్సరాలు లేవు, 40 ఏళ్ళ అనుభవం లేదు, నాకు 40 ఏళ్ళ అనుభవం ఉంది అని అన్నారు కదా, మరి నువ్వు ఎందుకు చేయలే? ఏం చెప్తారు? కుటుంబ ప్రభుత్వం బాగానే ఉంది. జనం అందరూ కోరుకున్నట్టే అమరావతిని ప్రజలందరూ చూపు అమరావతి వైపే ఉంది. ఓకే, అది ఆయన సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు. అన్ని వర్గాలు కూడా ఈ ప్రభుత్వాన్ని హర్షిస్తున్నాయి. ఇదే కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారే కొన్నాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారని అనుకుంటున్నాం. ఓకే, సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి మేడం తేడా? అంటే అందరూ అంటే మనకి రాజధాని లేదు కదండి, అందుకని ఆయన ఎక్కువ రాజధాని వైపు దృష్టి సారించారు. ఓకే, యువతకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆయన టెక్నాలజీని హైదరాబాద్ని ఎలా డెవలప్ చేస్తారో మన స్టేట్ని కూడా అలాగే డెవలప్మెంట్ చేస్తారని అనుకుంటున్నారు. సో జగన్ గారు అందరికీ కూడా చంద్రబాబు వైపే ఉంది. సో జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తారంట. ఒకవేళ జనాల్లోకి వచ్చి తిరిగితే మేడం ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు? అది జనాల నాడి మనం చెప్పలేమండి ఎప్పుడు ఎలా ఉంటుందో. ఓకే, మీ ఉద్దేశం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తే బాగుండని అనుకుంటున్నాం. ఐటీ రంగాన్ని ఆయన ఎంతో అభివృద్ధి చేశారు. అలాగే మన ఆంధ్ర కూడా అభివృద్ధి అవుద్దని ఆయన ఇదిలో ఉంటే ఆయనకి 40 ఏళ్ళ అనుభవం ఉంది. ఓకే, ఐటీ రంగాన్ని ఆయన చాలా ముందు చూపుతో చేస్తారు అన్ని రకాలుగా. అదేనండి. థ్యాంక్స్ మేడం. నమస్తే. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చాలా బాగుందని అంటాను. ఓకే, చంద్రబాబు గారు వచ్చాక అన్ని బాగున్నాయి. ఇంకా మా పవన్ కళ్యాణ్ వచ్చాక ఇంకా చెప్పాల్సిందే లేదు. ఓకే, మా ఫేవరెట్ అసలే. ఓకే, అన్ని బాగా చేస్తున్నారు. మాట్లాడదాం పవన్ గారి గురించి మాట్లాడదాం. ముందుకు ఈ ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే బాగుంది. చంద్రబాబు గారు చాలా ఇది చేశారు. కానీ ప్రభుత్వం 2 ఏళ్లలోనే పూర్తిగా ఫెయిల్ అయింది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. లేదు, ఆయన ఎందుకంటే ఈయన మీద ఉన్న విమర్శలు వాళ్ళు అలా చెప్తాడే కానీ ఓకే, చంద్రబాబు గారు ఇప్పుడు చాలా బెటర్. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి మేడం తేడా? అన్ని మార్పులు వచ్చాయి. ఒకటని కాదు, చాలా మార్చారు. రోడ్ల పరంగా మాట్లాడుకుంటే మీ చుట్టుపక్కల కొత్తగా ఏమైనా రోడ్లు వేశారా ఈ 2 ఏళ్లలో? వేశారండి, చాలా బాగుంది. సో జగన్ గారు ఉన్నప్పుడు రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? అప్పుడు కంటే ఇప్పుడే బెటర్ అని చెప్తున్నాను. రోడ్ల పరిస్థితులు కూడా మీరు చెప్పారు. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. జనాల్లోకి వచ్చి తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు తిరగమనండి, తిరిగినా ఏ ఉపయోగం ఉండదు. ఆయన మరోసారి ముఖ్యమంత్రి అవుతాను అనుకుంటున్నారు పాదయాత్ర ద్వారా. రావద్దనే కోరుకుంటున్నారు. రావద్దు, ఎందుకు రావద్దు, రాకూడదు అనుకుంటున్నారు జగన్ గారిని? ఆయన పాలనలో ఏది అంత బాగుందని మాకు అనిపించదు. ఓకే, ఏంటి మేడం అమరావతి క్యాపిటల్ మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని మీద క్యాపిటల్ బాగుంది, ఎంత రీమోడల్ చేశారు కదా. సో మొత్తంగా చూసుకుంటే ఓవరాల్గా ఈ 2 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫైనల్గా ఒక్క మాటలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారి గురించి. ముఖ్యమంత్రి గారు మీరే ఎప్పుడు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్స్. చెప్తే 2 ఏళ్ళు అయింది సార్, మీరు చెప్పాలి ఈ 2 ఏళ్ల ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే? వచ్చినప్పుడు కూడా బాగా నీట్గా చేశారు. ఆ వయసులో సింగనగర్ మునిగినప్పుడా? కృష్ణలం కట్ట మీద. ఓకే, రామలింగేశ్వర నగర్ ఇక్కడ అవునులే, మా ఇంటికే వచ్చారు, మా ఏరియాకి వచ్చారని బాగా చేశారు. మంచిది. మన ఈయన నారాయణ గారు వచ్చినారు, బాబు గారు వచ్చారు. బాబు గారికి మాట్లాడడం అన్ని బాగా చేశారు, నీట్గా బాగా. సో మరి మొన్న శనివారం అన్నదాత సుఖీభావ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం 4 గంటకి 5,000 రూపాయలు పండియండి. మోడీ గారు 2,000 అవి ఇంకా పడలా. ఓకే, బాబు గారు బండి 5,000 రూపాయలు పండి. సో ప్రభుత్వం ఏం చెప్తుందంటే జగన్ గారు ఉన్నప్పుడు 13,500 వేసేవాళ్ళు, మేము 20,000 వేస్తున్నాం సంవత్సరానికి. రైతులను పట్టించుకుంది మా ప్రభుత్వం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. కరెక్టే. సో ఆక్వా రైతులకు సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చే ఫీడ్కి 4 రూపాయలు తగ్గించారు కేజీకి. కానీ ఏమీ చేయట్లేదు ప్రభుత్వం, అంతా కపట ప్రేమ చూపిస్తుంది రైతుల మీద అంటున్నారు జగన్ గారు. అవన్నీ ఉట్టి మాటలండి. ఓకే, ప్రభుత్వంలో అంతా రౌడీయజం. ఓకే, ఇది ప్రభుత్వంలో రోడ్లు కానీ బాబు గారు ప్రభుత్వం అయితేనే రోడ్లే బాగుంటాయి. అమరావతి కానీ అసలు అంతకుముందు మోకాళ్ళ లోతులు ఉండేయండి, రోడ్లన్నీ చాలా బాగుంది. సో పుష్కరాల టైంకి పోలవరం పూర్తి చేస్తామంటున్నారు ముఖ్యమంత్రి గారు మొత్తంగా. సో చివరిగా చూసుకుంటే జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం. అవుతారా ముఖ్యమంత్రి మరోసారి? అంతే. చివరిగా ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి? తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది పరిస్థితి. థ్యాంక్ యూ.
కూటమి వస్తేనే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓకే సార్. అంతే కదండి, మరి ఇది బాగానే ఉంది ప్రభుత్వం. ఆయన బాబు గారిని స్టేషన్ తీసుకెళ్ళేటప్పుడు ఈయన అడ్డ పెట్టాలి అంతా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నమట్టే బాబు గారు కూడా బాగుంది. సో గెలిచిన తర్వాత ఎలా ఉంది ఆయన పనితీరు? ప్రజలకి న్యాయం చేస్తాడు, న్యాయం అయ్యే వరకు కూడా. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్, జనాల్ని పట్టించుకోకుండా అంటున్నారు కొంతమంది. అది ఉంది, ఇది ఉంది, కానీ ఇది ఒకళ్ళు పట్టించుకోవడం అన్నమాట కరెక్ట్గా పట్టించుకున్నారు. ఓకే. ఉత్తి మాట్లాడి. సో ఏంటి తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు ఆయన ఇటీవల. నాకు తెలియదండి. ఆ పోటీ చేస్తే ఎంతవరకు ప్రభావం చూపిస్తారని? గెలవచ్చు. అంటే కేసీఆర్ కాదని, రేవంత్ రెడ్డి గారిని కాదని వస్తాయి. సో ఏపీలోనే ఏం పేకలేపారు పవన్ కళ్యాణ్, తెలంగాణలో ఏం పొడుస్తారంటున్నారు రోజా గారు, నేను కాదు. రోజా మాట్లాడి డాన్సింగ్ మాట్లాడాను. మాజీ మంత్రి ఆమె తెలుసండి. ఆమె క్యాబినెట్ డాన్స్ లాగా చేసి ఇవన్నీ ఒకళ్ళ మీద బురద చల్తాం కానీ శక్తి ఉన్నవాడు గెలుస్తాడు. సో పవన్ కళ్యాణ్ ఓజీ కాదు, పెద్ద క్యాబేజీ, జనాల్ని మోసం చేశారంటున్నారు ఆమె. ఉట్టి మాట్లాడి. ముఖ్యంగా కాపులతో ఓట్లు వేయించుకొని కాపులకి ఇప్పుడు ఏం చేయట్లేదు అంటున్నారు. కాపులు చాలా చేస్తున్నాడు. ఓకే. ఏంటి మరి ఆయన్ని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టేవాడు ఎప్పుడు ఎంతవరకు తిడితే అంత పైకి వస్తాడు అంతే. ఈ 2 ఏళ్లలో బాబాయ్ ఆయన ఏమైనా డబ్బులు తినడం కానీ, అవినీతి చేయడం కానీ ఏమైనా విన్నారా? ఓకే. మరి ఆయన అభిమానులు కోరుకున్నట్లు ఆయన ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు భవిష్యత్తులో? 100%. చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ గారి మీద అంటే? మంచి వ్యక్తి అండి. ఓకే. చాలా మంచి వ్యక్తి. థ్యాంక్స్ బాబు.